అయితే బలారాధన వాక్యాల్లోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిన వాక్యాలు ఇవి, ప్రతిసారి చెప్పుకుంటున్న వాక్యాలే. అయితే మరొకసారి వీటిని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు చెప్పాడు కదా, నేను అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడు రాత్రి అన్నీ మనకు తెలుసు. అయితే ఇవన్నీ ఎలా పాలుబొమ్మలు పంచుకోవాలి? యోగ్యంగా పాలుబొమ్మలు పంచుకోవాలి. ఎవరైతే ఆయన శరీరమని రక్తమని వివేచింపక, అంటే వివేచన లేక, గ్రహింపు లేక తిని తాగుతారో వారి శిక్షా విధి కలుగుటకై తిని తాగుచున్నారు అనే విషయాలు చాలాసార్లు మనం అధ్యయనం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించాలి, ఈరోజు కూడా మనం మనల్ని సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, మనం సరి చేసుకునేలా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంపులు పుచ్చుకున్నట్టయే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టయే కదా. చాలు. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారు రొట్టె చేసుకొచ్చారు, పాస్టర్ గారు రొట్టె చేసుకొచ్చారు, పాస్టర్ గారు విరిచారు, ఇచ్చేశారు. మన చేతిలో ఏముంది? రొట్టె ముక్క ఉంది, మన చేతిలో ఆ ద్రాక్షారసం ఉంది, అది తినేస్తున్నాం, తాగేస్తున్నాం అనే ఆలోచన మనకుంది. అలాంటి ఆలోచన కలిగిన ఆ సంఘంలోకి చెప్తున్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు, మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట లేదా తినుట, దానితో పాలు పుచ్చుకొనుట. ఇప్పుడు దీవించి ఆశీర్వదించి రొట్టెని విరిచి, దీవించి ఆశీర్వదించి ఆ ద్రాక్షారసమును రక్తంగా దేవుడు మార్చి మనకి ఇస్తున్నప్పుడు, దానిలో మనం ఏం చేస్తున్నామంట? పాలు పంపులు పుంజుకుంటున్నాం. ఈ పాలు పంపులు పుచ్చుకోవడం అంటే ఏంటి అంటే, పాలు పంపులు పుంజుకోవడం అంటే సహవాసం కలిగి ఉన్నాము అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డారా, ఏదో రొట్టె తినేస్తున్నాము అంటే సరిపోదు. ఏదో రొట్టె తిన్నాము, తాగుతున్నాము, వెళ్ళిపోతున్నాము అంటే కాదు. ఇప్పుడు ఈ రొట్టె తినడం ఏంటి అంటే, ఈ రొట్టె తినడాన్ని ఇక్కడ మనము విరుచు రొట్టెని తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుట. అంటే క్రీస్తు శరీరం ఎలా అయితే మన కొరకు నలగగొట్టబడిందో, ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా దానితో సహవాసం కలిగి ఉండుట. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. కిందకున్నాయి, ఆల్రెడీ మనం చదివిందే, మొన్న కాక అంతకు ముందు నెలలో చెప్పినటువంటి వాక్యం ఇది. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే యేసుక్రీస్తు శరీరం ఎవరి కొరకు నలగొట్టబడింది? మన కొరకు నలగొట్టబడింది. దేవుని శరీరము మన కొరకు, మన పాపముల కొరకు నలగొట్టబడింది కనుక మనము కూడా ప్రభు కొరకు వచ్చే శ్రమను ఆనందంగా భరించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయుధముగా ధరించుకోమని చెప్పాడు. సో కాబట్టి దేవుని బిడ్డ ఆలోచన చేయాలి, మన కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు సంతోషంగా పెట్టాడా లేకపోతే బాధగా పెట్టాడా? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక, ఆయన మనల్ని రక్షిస్తున్నాడు కనుక, ఆయన వేదన చెందుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు ఆయన కళ్ళ ముందు మనమున్నాము కనుక ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంతో ప్రేమతో. సో ఇప్పుడు మనం కూడా ఆయన శరీరంలో పాలు పంపులు పంచుకుంటున్నాం కనుక మనం కూడా ఆయన కొరకు శ్రమ పడడానికి సిద్ధపడిన మనస్సును ధరించాలి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప మనము తీసుకుని ఏ మాట ఎవరైనా మాట అంటే సహించలేక, ఎవరన్నా ఏదన్నా అంటే భరించలేక ఇట్టి మనసు కలిగింటే క్రీస్తుకు కలిగిన ఆ మనసు మనకు కాదు. కనుక ఇక్కడ రాయబడిన మాటలో మనం చదివాము, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఆయన మన పాపముల విషయమై చనిపోయినట్టుగా మనకు తెలుసు. ఆయన శరీరమందు ఎవరి పాపాలు మోసారు? మన పాపాలు ఆయన శరీరమందు మోపబడిన తర్వాత ఆయన అలా నలగగొట్టబడడానికి గల కారణం మనమే. కనుక మనం ఆయన శరీరంలో మన పాపములు ఆయన శరీరం మీద మోపబడ్డాయి కనుక ఆయన నలగగొట్టబడ్డాడు. కనుక ప్రభు కొరకున నిందను మహాభాగ్యంగా మనం ఎంచుకునేవారుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందు యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 57 వరకు చదివి
ఆ తర్వాత దాన్ని ధ్యానం చేసుకుందాం. ముందు మనం చదివింది ఒకసారి చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో, మనము విరిచి రొట్టెని తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటయే కదా. అయితే పాలు పుచ్చుకోవడం అనే విషయం మనం అధ్యయనం చేస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి ఈ విధంగా ఉంది. కావున యేసు ఇట్లా నేను, ఎవరన్నారు? యేసు క్రీస్తు ప్రభు తన ఎదుట ఉన్న జనాంగంతో యేసు క్రీస్తు ప్రభు చెప్తున్న మాట, ఈరోజు ఇక్కడున్న సంఘంతో యేసు క్రీస్తు ప్రభు చెప్తున్న మాట. ఆయన ఇట్లా నేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మీరు జీవము గలవారు కావాలి అంటే ఏం చేయాలి? ఆయన శరీరము తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. ఎవరైతే నా శరీరాన్ని తింటారో నా రక్తాన్ని తాగుతారో వారు నిత్య జీవానికి వెళ్తారు అని చెప్పాడు. అంత్యదినమున నేను వానిని లేపుతాను. అంటే అంత్యదినాన ప్రభు వచ్చినప్పుడు వారు లేపబడతారు. మనకంటే ముందు లేపబడతారన్నామే, అలా లేపబడతారు అనే విషయం దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం చదువుకున్న విషయాల్లో ఇప్పుడు ఆయన శరీరము నిజమైన ఆహారము, రక్తము నిజమైన పానీయము. అయితే ఇప్పుడు మనం చదివిన విషయాన్ని చూడాలి. నా శరీరము తిని నా రక్తము తాగువాడు అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు ఆయన శరీరంలో పాలు పంపులు పంచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎందుకంటే వాడు నీటి మూలముగా జన్మించాడు. అంతేకాదు, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపచేసి బాప్తిసం, పాప క్షమాపణ ప్రార్థన చేయించి బాప్తిసం తీసుకుని ఇక్కడికి వచ్చాం. అంటే మన పాపాలన్నీ విడిచిపెట్టి నీతిమంతుడిగా తీర్చబడి మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు దేవుని ఆత్మ లేఖనాల్లో రాయించబెట్టి మనకు చెప్పింది, ఆయన శరీరము ఆయన రక్తము సేవించాలా. మనం ఏం చేయాలా? ఆయన శరీరము రక్తము సేవించాలి. ఎలా సేవించాలి? యోగ్యంగా సేవించాలి. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన మనం ఆయన శరీరాన్ని రక్తాన్ని సేవించుతుంటే ఇక్కడ అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగితే తాగువాడు నా యందును. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు ఆ మందిరంలో అందరికి ఇచ్చేసిన తర్వాత మోకరించి వాళ్ళు కానుకల పాట పాడుతున్నారు. నేను మోకరించి ప్రార్థన చేసుకుని శరీరము రక్తము తీసుకున్నాను. శరీరము రక్తము తీసుకున్నానంటే నేను ఎవరి యందు ఉన్నట్టు? ఆయన చెప్పిన మాట యందు నేనున్నట్టు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడు రాయించి పెట్టిన ఆ నిబంధనకు నేను లోబడిన వాడనై మోకరించి ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకుంటూ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకున్నాను. ఇప్పుడు ఆయన శరీరమును రక్తమును నేను తీసుకున్నానంటే నేను ఆయన యందు ఉన్నాను. విధేయుడనై లోబడి ఆయన చెప్పిన మాట యందు నిలకడగా ఉన్నాను. అయితే ఇప్పుడు ఆయన యందు నేనున్నాను కనుక ఇప్పుడు ఆయన ఎవరి యందు ఉన్నారు? ఆయన నా యందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన యందు నేను, నా యందు ఆయన ఉన్నాడంటే దాని అర్థం మేము ఏక మనసు లేదా మేము సహవాసం కలిగి ఉన్నాం. దేవుడు నాలో, నేను దేవుని యందు కలిసి ఉన్నాం. ఇలా కలిసి ఉన్నామంటే ఏం చేస్తున్నాము? మా ఇద్దరికి సహవాసం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆయన యందు, ఆయన నా యందు సహవాసం కలిగి ఉన్నావు. ఇందాక ఆయన శరీరం రొట్టెని విరుచుట ఆయన శరీరంలో పాలు చదివాం కదా. ఏ వచనం అది? కొరింథీయులకు రాసిన పత్రికలో చదివాం. మనము విరిచి రొట్టె తినుట శరీరములో పాలు పంచుకునడమే కదా. అంటే ఇప్పుడు నేను ఎవరిలో పాలు పంపులు పంచుకున్నాను? ఆయన శరీరములో, ఆయన రక్తములో. అంటే ఇప్పుడు ఆయనలో పాలు పంపులు పంచుకున్నాను. అంటే సహవాసం ఎవరితో ఉంది? నాకు దేవునితో ఉంది. ఇప్పుడు దేవునితో సహవాసం చేసే నేను పాపానికి లోబడొచ్చా? పాపానికి విధేయుడు నవ్వచ్చా? కనుకనే వాక్యం సెలవిస్తుంది, అలా లోబడేటువంటి నేను, ఇలా దేవునితో ఏకమై ఉన్న నేను పాపానికి తావు ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ బల్లారాధనలో ఆయన శరీరము రక్తము సేవిస్తూ ఉంటుండగా నేను ఆయన యందు ఉన్నాను, ఆయన నా యందు ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మేము ఏమై ఉన్నాం? సహవాసం కలిగి ఉన్నాం.
పాలు పుచ్చుకోవడం అంటే సహవాసం కలిగి ఉండడం. అంటే నువ్వు తినేయడం అంటే ఏదో ఒట్టిగా తినేయడం కాదు, ఆయనతో సహవాసానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. ఆయన యందు నిలిచి ఉన్నావు అని అర్థం. ఆయన నీ యందు నిలిచి ఉండడానికి ఆశ కలిగి ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేస్తే ఈ నెరవేర్పు జరుగుద్ది. ఇప్పుడు ఆయన మన యందు ఉంటే మనల్ని ఏ పాపమో ఏలుబడి చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 6వ వచనం నుంచి 12 వరకు చదివి, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు నెలలో చదివేశాం కనుక క్లుప్తంగా దీన్ని మీకు తెలియజేస్తాను. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమును ఇక ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే సేమ్ టు సేమ్ మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన శరీరమందు పాపమును ఏలనీయకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగైతే క్రీస్తు చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచాడో, ఈ వచనాన్ని చాలాసార్లు బాప్తిసం గురించి వచ్చినప్పుడు నేను తెలియజేశాను. అయితే దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా అలా ఆయనతో పాటు తిరిగి లేచిన అనుభవంలో ఉన్నాం. అలా ఉన్న మనం అటువలే మీరు పాపం విషయమై చనిపోయి దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవముగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు యేసునందు, ఇందాక మీకు చెప్పాను, నేను ఆయన చెప్పిన మాట యందు ఉన్నాను, ఆయన నా యందు ఉన్నాడు. నేను ఎవరి యందు ఉన్నాను? ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాను. దేవునికి స్తోత్రం. అలా క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష అంటే, ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా యోగ్యమై క్రీస్తుతో పాటు చనిపోయి తిరిగి లేపబడిన అనుభవం కలిగి ఉంటానో, ఇప్పుడు ఆయన శరీరము రక్తము నాకు ఏమిస్తుంది? నా శరీరము నిజమైన ఆహారము, నాకు నిజమైన పానీయము. నా శరీరము తిన్న రక్తం తాగువాడే జీవం గలవాడు. ఇప్పుడు నేను ఆయన యందు ఉన్నాను, ఆయన నా యందు ఉన్నాడు, ఆయన జీవం గలవాడు. ఇప్పుడు నాలో ఏముంటుంది? జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అటువలే దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకోండి. అంటే ఎప్పుడైతే దానిలో పాలుబంపులు పంచుకుంటున్నామో, ఎలాగైతే ఆయన సిలువలో లేదా ఆయన మరణములో పాలుబంపులు పంచుకున్నామో, అలా దీనిలో పాలుబంపులు పంచుకోవడం ద్వారా యేసు క్రీస్తునందు మనం ఎలా అయ్యాం? సజీవులము. దేవునికి స్తోత్రం. సజీవులము అంటే పాపము ఏలుబడి చేయదు. ఇంకా మరణం మన మీద ఏలుబడి చేయకూడదంటే మరణం దేనివల్ల వస్తుంది? పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అంటే ఇప్పుడు మన మీద ఏమి ఏలుబడి చేయకూడదు, అది అయిన తర్వాత. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోమైన మీ శరీరమందు పాపమును మీరు క్రీస్తు యేసునందు జీవించుచున్నారు. కాబట్టి ఇక శరీర దురాశలు నెరవేర్చుకోకూడదు. మీ శరీరమందు పాపమును ఏలుబడి చెయ్యనివ్వకూడదు. ఏలుబడి చేస్తుందంటే నువ్వు దానికి దాసురాలివి అని అర్థం, అంతే కదా. మనల్ని ఎవరైనా ఏలుబడి చేస్తే వాళ్ళకి మనం దాసత్వంలో ఉంటేనే ఏలుబడి చేస్తాం. ఇక్కడ కూర్చున్న మనం దేనికి లోబడిపోతున్నామో ఆలోచన చేయాలి. ఏది మనం లొంగదీస్తుందో దానికి మనం లోబడిపోయామని అర్థం. ధనానికి లోబడిపోతున్నామా? పరిస్థితులకు లోబడిపోతున్నామా? సాంప్రదాయాలకు లోబడిపోతున్నామా? కోపానికి లోబడిపోతున్నామా? టీవీ సీరియల్లకు లోబడిపోతున్నామా? సినిమాలకు లోబడిపోతున్నామా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అనేకము. దేవుడు వద్దన్న దేన్ని చేస్తున్నామో, చేయలేకుండా ఉండలేకపోతున్నామో, అది మనల్ని ఏలుబడి చేస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, మీ శరీరం అది ఏలనివ్వద్దు, మీ శరీరంలో అది కనబడడానికి వీల్లేదు. ఎందుకంటే మీ శరీరంలో ఉన్నది ఆయనతో సహవాసం కనుక మీరు జీవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని యందు నేనున్నాను, జీవము కలిగిన దేవుడు నా యందు ఉన్నాడు. నేను జీవము కలిగిన వాడిగా ఉండాలి కదా. ఒకవేళ పాపం ఏలుబడి చేస్తే ఏముండదు? జీవం ఉండదు, మరణం ఏలుబడి చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. ఇక మన మీద ఏం ఏలుబడి చేయకూడదు? పాపం ఏలుబడి చేయకూడదు. ఒకవేళ పాపం ఏలుబడి చేసిందా, ఈ బలలో పాలుబంపులు పంచుకోవడానికి పాపము చేత ఏలబడుతున్నవాడు యోగ్యుడు, అర్హుడు
కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, చర్చికి వచ్చాను కదా, కూర్చున్నాను కదా, వాక్యం విన్నాను కదా, పాట పాడాను కదా, ప్రార్థన చేశాను కదా, ఇది కాదు మాకు కావాల్సింది. బైబిల్ చదవమంటే చదివాను కదా, ఇది కాదు కావాల్సింది. యోగ్యత కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన యందు నువ్వు ఉండాలి, నీ యందు ఆయన ఉండాలి, నీలో జీవం ఉండాలి. వారు దీనిలో పాలుబొమ్మలు పంచుకోవడానికి అర్హులై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో మనందరికీ పరిచయం ఉన్న వాక్యమే 8వ అధ్యాయం 5-6 వచనాల్లో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల్లో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకుంటేప్పుడు ఎలా పుట్టావని చెప్పాను? ఆత్మ మూలముగా పుట్టావు అని చెప్పాను. ఇప్పుడు ఆత్మ మూలముగా పుట్టినప్పుడు శరీరం ఏమైపోవాలా? మృతమైపోవాలా. శరీరం మృతమై, ఇందాక చదివాం కదా, మీ శరీరము పాపం విషయమై చచ్చినదై ఉండాలి. సో అంటే నువ్వు ఆత్మ మూలంగా పుట్టిన నీ శరీరము దేనికి స్పందించకూడదు. అంటే శవము వలె. అంటే ఒక శవం ఉంది, దానికి దోమ కుట్టినా తెలీదు, ఈగలు వాగినా తెలీదు, స్పందించదు. చీమలు కుట్టినా స్పందించదు, వర్షం వచ్చినా స్పందించదు, పక్కోడు తిట్టుకుంటున్నా స్పందించదు, పక్కోడు అవమానపరుచుకుంటున్నా స్పందించదు, ఏనికి స్పందించదు. ఏమి? ఆ శరీరము మృతమయ్యింది. మనం కూడా పాపం విషయమై మృతమైన శరీరంగా ఉండాలి. కానీ మనలో స్పందన ఎక్కువ. ఎవరైనా ఏదన్నా అనుకుంటుంటే ముందు మన చెవిలిపోద్ది అక్కడికి. అవునా? చెవిలిపోయి ఎవరిని అంటున్నారు అనుకుంటున్నావు? పక్కోళ్ళు అంటున్నారంటే కనుక వాళ్ళకి నేను తిట్టేది ఎవరినే కాదు నిన్నే అని చెప్పేస్తాం. మనల్ని అయితే మాత్రం మామూలుగా ఊరుకోం, ఇంకా పంచి కట్టేసేస్తాం. సో చర్చికి వచ్చి మాత్రం ప్రార్థన చేసేస్తాం. సో యోగ్యులమేనా? యోగ్యులం కాదు. ఆలోచన చేయాలి. అది కాదు. శరీరానుసారమైన వాడు శరీర విషయాల మీదే మనసు ఉంచుతాడు. శరీర విషయాలు ఏంటి అంటే ఈ లోక సంబంధమైనవి. స్పష్టంగా మనం కొంచెం మాట్లాడుకోవాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. శరీరానుసారమైనది ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, దాని గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమని అన్నారు, శరీరానికి బాధ వస్తే స్పందిస్తాను కదా, ఆత్మకి అలాంటివి ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చిలో బాబు కొంచెం పలహారం పంచిపెట్టరా అంటే నేను పంచిపెట్టినానయ్యా. ఏమి పలానో లేదో అన్నారు అంటే నువ్వు దేనికి స్పందించావు? శరీరానుసారంగా స్పందించావా, ఆత్మానుసారంగా స్పందించావా? శరీరానుసారంగా స్పందించావు. పాట పాడినయ్యా. ఎందుకు పాడవు? పలానోళ్ళు పాడితే వంక పెట్టారు అంటే నువ్వు స్పందించింది ఎలాగా? శరీరానుసారంగా. ఆత్మానుసారంగా అయితే ఏమనుకుంటావు? నా దేవుని నేను స్తుతించాలా, నా దేవుని నేను కొనియాడాలా, నా దేవుని నేను పొగడాలా అనుకుంటావు. సో ఏ అవకాశం వస్తుందా, ఏ పని చేయాలా ప్రభు సన్నిధిలో అనుకోవాలా. కానీ ఇలాంటివి ఎక్కువైపోయినాయి కదా. ఏ పని చెప్పినా ఎదరకనారు. ఏ అంటే పలానోళ్ళు ఎలా అన్నారు, పలానోళ్ళు అన్నారు. అలాంటి వాళ్ళు కూడా బలలో పాలుబొమ్మలు పంచుకోవడం తప్పు. అలాంటి మనస్తత్వాలు బలలో పాలుబొమ్మలు పంచుకోకూడదు. ఏ అంటే నీది ఏ అనుసారమైన మనసు? శరీరానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు గలవాడు దీనిలో పాలుబొమ్మలు పంచుకోకూడదు. శరీరానుసారమైన మనసు శరీర విషయముల మీద. ఇప్పుడు నిన్నేమని అన్నారు? శరీరానికా ఆత్మకా? శరీరానికే కదా. మరి శరీర విషయాలు లెక్కే చేయొద్దు అన్నాడు కదా దేవుడు. మనం ఎందుకు లెక్క చేస్తున్నావు? ఆలోచన చేయాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద లక్ష్యం ఉంచుదురు. మనం ఆత్మానుసారులము దేవుని సన్నిధిలో ఆత్మీయ విషయాల మీద మనం మనసు ఉంచాలి అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి నేను చదువుతాను. ఒక్కోటి చదివి మనం ధ్యానించుకుందాం. అంటే ఒక్కోటి కాదు కానీ చదివేసి దాని భావాన్ని ఈరోజు మనకు దేవుడు బయలుపరిచే కొన్ని విషయాలు తెలియచేస్తాం. భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేరు, దొంగిలింపరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయము ఉండును. దేవునికి స్తోత్రం. నీ హృదయం గురించి తర్వాత శరీరం గురించి దీనిలో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు నీ హృదయం అక్కడే ఉంటాయి.
కనుక ఇక్కడ సమకూర్చుకొని ఆలోచన పెట్టుకోకు, ఎక్కడ భూమి మీద సమకూర్చుకొని ఆలోచన పెట్టుకోకు. మీకేంటంటే పాస్టర్ గారు మీకేం లోటు లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, మాకు బోల్డ్ అవసరాలు ఉన్నాయి అనేవారు కూడా లేకపోలా. ఇప్పుడు నేను యథార్థంగా ఉండడం వల్ల ఆడికేంటి బోల్డ్ ఉంది అని వెనకాల అనుకున్న వారు కూడా నాకు తెలుసు. ఆడు బోల్డ్ ఉంది కాబట్టి తీసుకోకుండా వచ్చేస్తున్నాడు, మాకేముంది కాబట్టి తీసుకుంటున్నాం. నాకు బోల్డ్ ఏమి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదున్నా దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నది పోతే ఒకవేళ దేవుడు దాన్ని తీసేసుకుంటే ఏదో రూపంలో వెళ్ళిపోతే, మొన్న ఏదో సమస్య వచ్చింది ప్రసాద్కి తెలుసు, పోతే ఏమన్నా ఉందా? నాకు ఏమీ లేదు. నాకున్న ధైర్యం నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ధనాన్ని సమకూర్చే మన మనసు పెట్టుకుని శరీరానుసారంగా ధనం దేనికోసం? మనం బ్రతకడం కోసం. కాబట్టి బ్రతకడం కోసం ఎంతవరకు ఉండాలో దేవుడు ఎంత ఇస్తే అంత చాలు. దాని గురించి దేవుడు చెప్తూ అక్కడ కన్ను గురించి చెప్పాడు. అయితే దాని గురించి దేవుడు స్పష్టంగా చెప్తూ 24 నుంచి ఈ విధంగా ఉంది: ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించిన ఎడల ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షము నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులై ఉండనేరరు. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలో ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడై ఉండడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకటి ద్వేషిస్తాడు. ఒకని పక్షమున ఉంటాడు, ఒక పక్షము ఉండడు అని వాక్యంలో దేవుడే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట. అయితే దేవుని బిడ్డలారా, మనం దేవునికిని సిరికిని దాసులై ఉండమంట. ఇప్పుడు దేవునికి ఆపోజిట్ ఎవరు? అసలు దేవునికి ఆపోజిట్ సాతాన్ కదా. దేవునికి ఆపోజిట్ సాతాన్. ఆపోజిట్ ప్లేస్లో ఇప్పుడు ఎవరు పెట్టాడు దేవుడు అంటే ధనము సమస్త కీడుకు మూలము. కాబట్టి ఇప్పుడు సిరి అంటే సంపద లేదా ఆస్తి లేదా ధనము పెట్టుకుందాం. సో ఇప్పుడు నువ్వు సిరికిని దేవునికి దాసుడై ఉండనేరు అంటే ఇప్పుడు సిరిని దేని నుంచి దూరం చేస్తుంది? దేవుడి నుండి దూరం చేస్తుంది. కాబట్టి ఉంటే దేవునికైనా లోబడి ఉండాలా, లేదంటే సిరికైనా లోబడి ఉండాలా? దేవుడే చెప్తున్నటువంటి మాట. కాబట్టి దేవుని బిడ్డారా అంటున్నాడు, ఇద్దరు యజమానికి దాసులై ఉండనేరారు. లేదండి లోకంలో ఉంటామండి, ఇంట్లోనూ ఉంటామండి. సో ఈరోజు ఆదివారం ఆరాధన. ఈ ఆదివారం ఆరాధన రోజున ఫంక్షన్కి వెళ్ళిపోయావు. ఎవరికి దాసుడివి? నీ కుటుంబాల్లోకి ఉన్నటువంటి బంధానికి దాసుడివి. ఈ ఆదివారమే ఫంక్షన్కి వెళ్ళిపోయావు, లేదా పెళ్ళికి వెళ్ళిపోయావు. ఈ ఆదివారమే పనికి వెళ్ళిపోయావు. దేనికి దాసుడివి? సిరికి దాసుడివి. ఈరోజు పని ఉందన్నారండి, ఈరోజు ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నారండి, డబుల్ జీతం ఇస్తుందండి. అమ్మ పొద్దుని చెప్పింది ఆదివారం నేను చర్చికి వెళ్ళాలిగా కాబట్టి నేను రాను అని చెప్పాను బాబా అని చెప్పింది ఆడ కనబడి. అంటే ఆదివారం మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అని వెళ్ళిపోయామంటే దేనికి దాసులము? అమ్మా సిరికి దాసులము. సిరికి దాసులం అంటే ఎవరికి దాసులము కాదు? దేవునికి దాసులము కాదు. దేవునికి దాసులు కాని వారు దీనిలో పాల్పొంపులు పంచుకోవచ్చా? ఫంక్షన్కి వెళ్ళిపోయావు, దేనికి దాసుడివి? ఆ ఫంక్షన్కి లేదా కుటుంబ బంధాలకి దాసుడివి. ఇప్పుడు కుటుంబ బంధాలకి దాసుడు అయిపోయిన నీవు దేవుని దాసుడివి కాదు. మరి దీనిలో పాల్పొంపులు పంచుకోవచ్చా? దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ అంటున్న మాట. అందుకు నేను మీతో చెప్పినదేమనగా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ధనం గురించి ఏం ఆలోచించకండి. అదేంటి ప్రభువా, నువ్వు బిడ్డలనిచ్చావు, భార్యనిచ్చావు, పోషించుకోవాలి, ధనం వద్దంటావేంటి? ధనం చాలా కావాలి కదా, మాకు బ్రతకడానికి ధనం కావాలి. కాబట్టి ఏంటి ప్రభువా అంటే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు అంటున్నట్టు మాట. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుదుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బిడ్డలకి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని శరీరం గురించి, దేహం అంటే శరీరం గురించి ఆలోచన చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. వీటి గురించి చింతపడద్దు అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఇందాక మనం చదివాం, ఆయన ఎక్కడి నుండి నాకు సహాయము కలుగును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు, అందు సమస్తాన్ని సృజించినవాడు.
అంత సర్వశక్తిమంతుడైన దేవుడు నీకుండగా చింతించొచ్చా? ఇప్పుడు చింతించడం పాపమా కాదా చెప్పాలి. చింతించొద్దు అని దేవుడు చెప్పాడు. నువ్వు చింతించావు అంటే తప్పు చేసినట్ట, రైట్ చేసినట్ట? నువ్వు చింత నీలో ఉందా, నువ్వు తప్పు చేసినట్టే. వాక్యం చెప్తుంది చింతింపకుడి అని దేవుని మాట. నేను మీతో చెప్పినదేమనగా అని దేవుడే చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిలో, ఒకవేళ మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితిలో చింతపడుతున్నా దేవుడు చెప్తున్న మాట చింతపడొద్దు. చింతపడొద్దు అన్నాడంటే చింతపడుతున్నాము అంటే తప్పు చేస్తున్నాము. శరీర విషయమై చింతపడే వారమై ఉంటే మనం శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? మరి శరీర విషయమైన చింత పెట్టేసుకుని బలలో పాలు పంచుకోవడానికి అర్హత కలిగి ఉంటామా? కలిగి ఉండవు. దేవునికి స్తోత్రం. దేవుడు వద్దన్న చింత, ఏమోనండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఫ్యామిలీ అండి, అదండి ఇదండి, చింతపడొద్దు అంటున్నాడు. ఒకవేళ నీవు యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని ఆయన వైపు చూస్తే నువ్వు చింతపడాల్సిన అవసరమే లేదు. మనం ప్రార్థన చేస్తాం, ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును సృజించిన దేవా అంటే ఆకాశమును భూమిని సముద్రమును అట్లా అందులో సమస్తము. భూమి మీద ఎవరున్నారు? మనమున్నాం. అంటే మమ్మల్ని కూడా సృజించిన దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా అంటామా? ప్రభువా నువ్వు గొప్ప దేవుడవు నాయన. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆపేసావు నాయన. మోషే ప్రార్థిస్తే ఎర్ర సముద్రం 2 పాయలు చేసావు నాయన. బండ నుండి నీళ్ళు ఇచ్చావు నాయన. ఏలియా ప్రార్థిస్తే అగ్నిని దింపావు నాయన. ఏలియా ప్రార్థించే వర్షాన్ని దింపేసి ఆపేసావు నాయన. మళ్ళీ ఏలియా ప్రార్థిస్తే వర్షాన్ని కురిపించావు నాయన. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా వెళ్ళిపోతాయి కదా. చాలా వర్ణిస్తావు, ఎరుకో గోడలు కూల్చావు నాయన అంటావు. కానీ నీ విషయంలో చింతపడుతూ ఉంటావు. గడ్డెక్కిన చెయ్యట్టేసుకుని ఏంటా అని ఆలోచిస్తూ ఉంటావు. తప్పు చేస్తున్నాం. ఏ దేవుడు మన దేవుడో మనల్ని పోషించా సమర్థుడు. అలాంటి సమర్థుడైన దేవుణ్ణి పెట్టుకుని చింతిస్తున్నావు అంటే నువ్వు శరీరానుసారుడివే అని అర్థం. దేహానికి ఏం కావాలో వీటి గురించి దేవుడు అంటున్నాడు చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆహారం కొరకు అనుకుంటావా? సరే, ఇప్పుడు పక్షులను చూడు. పక్షులు ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాయి? పక్షులు సాఫ్ట్వేర్ జాబ్లు ఏం చేస్తున్నాయా? ఏమన్నా పని చేస్తాయా? పక్షులకి ఏమైనా గోడౌన్స్ ఉంటాయా దాచుకోవడానికి? లేవు కదా. పక్షులు ఏమైనా పంటలు వేస్తాయా? పంటలు వేసేది మనం, కోసుకునేది మనం, కూర్చుకునేది మనం. బియ్యం అయిపోయాయంటే 1000 రూపాయలు పెట్టి ఒక బస్తా తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటాం, కూర్చుకుంటున్నాం. అలా ఇంట్లో బియ్యం ఉన్నా చింతే మనకి, ఇంట్లో అన్నీ ఉన్నా చింతే మనకి, రేపేంటో అని. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకోవు, అయినా వాటిని నేను పోషించడం లేదా అంటే వాటికి కూర్చుకోవడం చేత కాదు, వాటికి కోసుకోవడం లేదా విత్తడం చేత కాదు. అలాంటి వాటిని నేను పోషించడం లేదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు పోషించ సమర్థుడు అని అందుకే అన్నాను. జలచరములు కూడా ఆయన ఇచ్చే ఆహారం కొరకే చూస్తాయంట, వాక్యంలో ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, అలాగ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనం యేసు రక్తములో కడగబడిన మనం, ఇప్పుడు దేవుడు మనల్ని రక్తం పెట్టి కొనుక్కున్నాడు అంటే, ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు అంటే ఎంత విలువ మనకి? అసలు మనకిచ్చిన విలువ ఎవరికైనా ఉందా? మనం పాపులమై ఉండగా, మరణానికి వెళ్ళిపోతూ ఉంటుండగా పరిశుద్ధుడైన దేవుడు తన స్థానాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణమే పెట్టి పాపమును విమోచించి పాపములో పొరలాడుతున్న మనల్ని నీవు నా సొత్తు అని హక్కును చేర్చుకున్నాడు. అసలు ఎంతటి వారం మనం? అయ్యా, నువ్వు మనుషులను దర్శించక వాడు ఏపాటివాడు అని వాక్యం సెలవిస్తుందా? అవును, మనం ఏపాటి వారము. అయినా దేవుడు మన కొరకు మన స్వరూపమందు, అంటే మనుషుని పోలిక, మనల్ని ఆయన స్వరూపమందు చేసుకున్నాడు. మళ్ళీ ఆయన మనుషుని పోలికగా పుట్టి మనకి విమోచనిచ్చి ఆయన ప్రేమను వ్యక్తపరిచి, ఎంత ప్రేమ అంటే ప్రాణము పెట్టే అంత ప్రేమను చూపించాడు అంటే మనకి ఎంత విలువ. అందుకంటున్నాడు, మీరు శ్రేష్ఠులు కారా?
ఒక్క పిచ్చుకకే నేను అంత కేర్ తీసుకుంటున్నానే, ఒక పిచ్చుకకే నేను అంత ఆహారం పెడుతున్నానే, అవి కౌర్చుకోకుండా, అవి కష్టపడకుండా, లేదా అవి వెత్తకుండానే వాటికి ఆహారం పెడుతున్నానే, మరి నీకు నేను ఆహారం పెట్టలేనా? ఆలోచన చేయండి. దేవుడు మనల్ని పోషించలేడా? అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా, అంటే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, మన శ్రేష్ఠులమా కామా? యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పే ప్రతి ఒక్కడు శ్రేష్ఠుడే. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు మనల్ని. ఎంత శ్రేష్టమైందైతే మనం విలువ పెడతాం. ఇప్పుడు మంచి వర్షాకాలంలో పులశ్చేపలు పడతాయి, మనం తెచ్చుకోం. కానీ ఒక్క పులశ్చేప 3 లక్షలు అంట పోయిన సంవత్సరంలో ఒక్క పులశ్చేప 3 లక్షలు. ఎందుకు పెట్టాడు అంతదంటే ఇంచుమించు ఎన్ని కేజీలోనంట పేపర్లో చూసాం. అంటే అది అంత బాగుంటుంది అని దానికి ఇచ్చాడు అంటే దాని శ్రేష్టత అది. సో దేవుని బిడ్డారా, మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడంటే మనం ఎంత శ్రేష్ఠులము. కనుక దేవుని బిడ్డారా, వాక్యం సెలవిస్తున్న మాట, శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? ఇందాక ఆహారం గురించి చింతింపనేలా, ఇప్పుడు వస్త్రం గురించి చింతింపనేలా? చింతపడుట వలన మనకి ఏమీ కాదంట. చింతపడడం వల్ల మనం ఏమీ చేసుకోలేం. మన ఎత్తు కొంచెం ఎక్కువ. ఇప్పుడు నేను చింతపడడం వల్ల గడ్డం కింద చెయ్యేసుకుని ఆలోచించేసాను అనుకోండి, మా అబ్బాయి అంత పొడవుతాడా నేను? లేదా ఆడు పొడవైపోవడం చింతించాను అనుకోండి, నా అంత పొట్టవుతాడా? అవ్వడు కదా. సో మన తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా నల్లగా కానీ తెల్లగా కానీ చేయలేం. సో మనం చింతించడం వల్ల ఎలా చేయగలం? డాయేసేసుకుంటే నల్లగైపోద్ది. కానీ లోపల నుంచి వచ్చేది మళ్ళీ ఎలా వస్తుంది? తెల్లగానే వస్తుంది. సో కాబట్టి దేవుని బిడ్డారా గమనించండి. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, చింతపడ్డం వల్ల నువ్వేం చేయలేవు, కాబట్టి నువ్వేం చేయొద్దు, చింతించొద్దు. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పే మాట చింతించడం పాపం, అంటే వాక్య విరుద్ధం, దేవుని మాటను వ్యతిరేకించడం. ఇంకో మాట చెప్తాను, యేసయ్య సమస్త సామర్థ్యత కలిగిన వాడు. ఈ లోకంలో సమస్త ఐశ్వర్యం ఎవరిదే అమ్మా? మన దేవునిది. ఇప్పుడు ఆ సమస్త ఐశ్వర్యానికి కారణభూతుడైన మన దేవుడు మనకు తండ్రిగా ఉండగా, మనము ఏమీ లేని వారిగా గడ్డం కింద చేయట్టుకుని పెట్టుకుంటే ఎవరికి అవమానం కదా. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, ఎడ్యుకేర్లో జాయిన్ చేసిన తర్వాత చర్చ అయిపోయాక నేను కిందకి వెళ్ళిపోతాను, మీ అందరి దగ్గరికి వచ్చి 40,000 కట్టాలి, 40,000 కట్టాలి. మీ దగ్గర బాధపడితే ఉపయోగం ఉందా? మీరు వచ్చి లేదా ప్రసాద్ వచ్చి మీ ఓడి ఇలా బాధపడుతున్నాడు ఏంటంటే ఎవరికి అవమానం? ఎవరికి? నాకే కదా అవమానం. సో నేను చెప్పేది ఏంటంటే, ఎంత సామర్థ్యత కలిగిన దేవుడో అని ప్రార్థన చేస్తావు, వివరిస్తావు, ఆరాధన చేస్తావు కదా. మరి అలాంటి సామర్థ్యత కలిగిన దేవుడు నీకుండగా నువ్వు చింతించడం వల్ల దేవుని నామానికి అవమానం కదా, దేవుని నామానికి అపకీర్తి వస్తుంది కదా. కాబట్టి మనం చింత యావత్ ఎవరి మీద మోపాలా? ఆయన మీద మోపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అందుకంటున్నాడు, వస్త్రాల గురించి కూడా మీరు చింతింపనేలా? అడవి పువ్వులు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వస్త్రాల గురించి మీరేం బాధపడొద్దు. అడవి పువ్వులు చూడండి. అడవి పువ్వులు ఎలా ఉంటాయంట? అడవి పువ్వులు ఎలాగో వస్త్రం గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగా నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్లైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడిలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసి, మీకు మరి నిశ్చయముగా వస్త్రంలో ధరింప చేయును కదా. దేవుని బిడ్డారా, పువ్వు పిల్లలు తీసుకుంటారు, వెళ్తా కోసుకుంటారు, కొంతసేపు వాసన చూస్తారు. వాసన అంతా అయిపోయిన తర్వాత రెక్కలు అన్నీ రేకలన్నీ తీసేస్తారు, నలిపేసి అవతల పడేస్తారు. పువ్వుని బీరువాలో పెట్టుకుంటారమ్మా? బీరువాలో పెట్టుకోరుగా, అందానికి పెట్టుకుంటారు. అవి ఒడిలిపోయి అంటే పంట మీద పడేస్తారు. సో ఇలా నేడుండి రేపు వాడిపోయే పువ్వులకే దేవుడు ఇంత అందాన్ని ఇచ్చి ఇంతగా వాటిని అలంకరిస్తే, దేవుడు అంటాడు వాటికంటే శ్రేష్ఠులు కదా మీరేమన్నా మిమ్మల్ని కూడా తీసి పెంటమే పడేస్తున్నారా? మనం శ్రేష్ఠులం కదా. మనల్ని యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు కదా, తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు కదా. మీరు నా సొత్తు, మీరు నా జనము అన్నాడు కదా. సో మనకి దేవుడు నిశ్చయముగా అనుగ్రహించలేడా వస్త్రాలు?
ఆలోచన చేయండి. అల్ప విశ్వాసి, ఇలా ఆలోచించేవాడిని వాక్యం ఏమంటున్నాడంటే ఆయనే చెప్పిన మాట, అల్ప విశ్వాసులారా మరి నిత్యముగా వస్త్రము ధరింపచేయను కదా మీకు కూడా అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మీకు ఆస్తులు లేకపోతే కనుక ఎవ్వరూ చింతించొద్దు, ఉంటేనే ప్రాబ్లం, లేకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ లేకపోతే ఇబ్బంది పడొద్దు. ఇప్పుడు నాకు ఒకవేళ 5 ఎకరాలు కొనుక్కున్నాను అనుకోండి, 5 ఎకరాలు గబగబా అమ్మేసి పెట్టులు పెట్టుకుని పరలోకం పట్టిపోతాను నేను? నాకు కూడా వస్తుంది ఏమైనా? ఏమీ రాదు. దేవునికి స్తోత్రం. కనీసం పరసలు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు కూడా రావు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. చింతపడకూడదు, వేటి విషయాల్లో చింతపడకూడదని వాక్యం సెలవిస్తుంది. చింతపడేవాడు అల్ప విశ్వాసి అని చెప్తుంది. దేవుడు నిశ్చయంగా ధరింపచేస్తాడు. కాబట్టి 31వ వచనంలో రాయబడి ఉంది, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతపడకుడి. మరొకసారి చింతపడకుడి, అన్యజనులు వీటిని విషయమై విచారింతురు. దేవునికి స్తోత్రం. అన్యజనులు దీని కొరకు విచారంగా ఉంటారు, లేదా అన్యజనులు వీటి కొరకు చింతిస్తారు. మీరైతే చింత పడొద్దు. ఇప్పుడు నేను చింతపడుతున్నాను అంటే అన్యునికి నాకు తేడా లేదు. ఏ దేవుని యొక్క శక్తిని నేను ఎరిగి ఉన్నానో, ఏ దేవుని యొక్క గొప్పతనాన్ని నేను ఎరిగి ఉన్నానో, నా దేవుని సామర్థ్యత ఎరిగి కూడా చింతిస్తున్నాను అంటే నేను అన్యునికి నాకు తేడా లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, చింత యావత్తు ఎవరి మీద పెట్టాలా? దేవుని మీద పెట్టేయాలా. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నాకే చింత వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరోసారి దేవుడు చెప్తున్నాడు, ఏమి తిందుమా, రాబోయే రోజుల్లో నా పరిస్థితి ఏంటో, కొన్ని సంవత్సరాలు పోయాక ఏమవుతానో అని చింతించడం మన పని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మకు చాలా చింత ఉంటుంది నా విషయమై. నేను చెప్తాను, చింతించాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది దైవ సేవకుల గురించి చూపిస్తాను. జాన్సన్ అన్నని కేసినపల్లిలో ఉన్నారు. ఆయన గురించి చెప్పారు మా అమ్మకు ఒకసారి, అమ్మ జాన్సన్ అన్నకు ఆస్తి ఎంత ఉంది? ఏమీ లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఏమీ లేదు. కూతురు పెళ్ళికి మన అందరం వెళ్ళాం. ఎలా జరిగింది? చాలా వైభవంగా. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయానికి ఏం కావాలో సర్వశక్తిమంతుడైన దేవుడు అనుగ్రహిస్తాడు. వారి అబ్బాయికి సీరియస్ అయింది. నమ్ముతారా ఎవరైనా? ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, చచ్చిపోతాడేమో వర్మ గారు హాస్పిటల్లో అంటే అప్పటికప్పుడు 15 రోజుల్లో 7 లక్షలు ఎలా పూడాయి ఎవరికి తెలియదు, ఆయనకే తెలీదు. సో మన దేవుడు సర్వశక్తిమంతుడు, చింతించాల్సిన అవసరమే లేదు. మొన్నొక రోజు స్నానానికి ఎక్కడి నుంచో వచ్చి, ఆ బరియల కార్యక్రమం అనుకుంటా వెళ్ళి వచ్చి పర్స్ అయ్యి అక్కడ పెట్టి, నేను ఆ బరియల ప్లేస్కి వెళ్ళాను కదా అని స్నానం చేయడానికి వెళ్ళాను. వచ్చేపాటికి మా అమ్మ నా పర్స్ చూసింది. నా పర్స్ చూస్తే డబ్బులు లేవు. బాబా పర్సులో డబ్బులు లేవురా అంది. అవునమ్మా లేవనమ్మా అన్నాను. అంతేగాని మా అమ్మ ఏమీ పెట్టలేదు దానిలో. దేవునికి స్తోత్రం. అవునమ్మా లేవు అన్నాను. ఆ రాత్రికి దేవుడు మళ్ళీ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. లేవు అని గడ్డం కింద పెట్టుకుంటూ వస్తాయా? నా దేవుడు సమర్థుడు. మా అమ్మ చూసి అడిగింది, ఏంట్రా పర్సులో అసలు రూపాయి లేదంటే, అంటే లేవమ్మ డబ్బులు అన్నా. అమ్మ డబ్బులు లేవని 500 ఎత్తదా? ఇవ్వదు. నా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మ ఇస్తుందని చూడను, నా దేవుడు ఇస్తాడని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రికి దీనిలో కావాల్సిన దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చింతించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? నాకు చింతిస్తే బీపీ రేజ్ అవుద్ది. బీపీ రేజ్ అవుతే బీపీ పక్కన షుగర్ ఉంటుంది. అవి రెండు కలుసుకుంటే పక్క చెయ్య కాలు తీసుకెళ్ళిపోతాయి. సో ఉపయోగం ఏమీ లేదు. చింతించొద్దని దేవుడు చెప్పిన మాటను మనం అతిక్రమించి చింతించడం వల్లే రోగాలు కూడా తెచ్చుకుంటాం. చింతపడాల్సిన అవసరం లేదు. రేపటి దినాన్ని నా బిడ్డల పరిస్థితి ఏంటని అనుకోవద్దు. నీకు బిడ్డల్ని ఇచ్చిన వాడు పోషించడానికి మార్గం కూడా ఇస్తాడు. అలా అని సోమరులుగా ఉండమని కాదు. సోమరులుగా ఉండి ఇంటికాడ దేవుడు పోషిస్తానన్నాడని దుప్పడు ముసుకేసుకోవడం కాదు. ఎవరి బాధ్యత ఎలా ఉండాలో వాక్యంలో ఉంది కదా. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, వారి పరిస్థితులు ఏంటి, వారి చేయాల్సిన పనులు వారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు చెప్తున్నాడు, వీటి విషయం మీరు చింతించొద్దు. అలా అన్యజనులు చింతిస్తారు, మీరు చింతించకూడదు. దేవునికి స్తోత్రం. మీరు అన్యజనులు కాదు, ఆయన వెలపెట్టి కొనబడిన ఆయన స్వాస్థ్యము. మీరు ఆయన స్వాస్థ్యమైన మీరు చింతపడుతున్నారంటే అన్యుడికి నీకు తేడా లేదు. అలా తేడా లేని నీవు దీనిలో పాల్పొంపులు పంచుకోవద్దు. కూతురు పెళ్ళి ఏమవుద్దో, కొడుకు పెళ్ళి ఏమవుద్దో, దాని చదువులు ఏమవుతాయో, ఏం చేయగలని చింతపడ్డావా? నువ్వు అన్యుడివి. బలలో పాల్బొమ్మలు పంచుకునే యోగ్యత లేదు. ఎందుకంటే ఆయన నీలోనే లేడు కదా. ఆ పంచుకుంటే నువ్వు ఆయన యందు, ఆయన నీ యందు ఉండాలి కదా. అట్టి విశ్వాసంతో తీసుకోలేదంటే ఆయన నీ యందు లేడు కదా. నీ యందు లేనప్పుడు నువ్వు తీసుకోవచ్చా?
పరిశుద్ధత లేదు కదా, యోగ్యత లేదు కదా, అర్హత లేదు కదా. ఆలోచన చేయాలని ప్రభు యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి అన్యజనులు వీటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకమందున్న తండ్రికి తెలియను. మీకు ఏం కావాలి ఎవరికి తెలుసు? ఇప్పుడు యోహాను గారికి ఎన్ని ఎకరాలు ఉంది పిల్లల్ని చదివించుకొని కొంచెం ముందుకు సాగించడానికే? దేవుడే కదా ఆయా సమయానికి ఆయా మార్గం తెరిచేది. కాబట్టి దేని బిళ్ళారా అంటే ఆయన గురించే చెప్పానని కదా, అందరి మీద ఏమీ భూస్వాలు ఏం కాదు. మనం ఇక్కడ మనకు అందరికీ ఆశయం మన దేవుడే, మనల్ని పోషించేవాడు ఆయనే. అయితే నేను చెప్పే మాట, దేవుడు చెప్పే మాట, ఏ విషయంలో చింతపడద్దు. జస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? ఆయనతో సహవాసం ఉంటే మనకేం కావాలో ఆయనకి తెలుసు. చెప్పాను కదా, మన డబ్బులు లేవు, నాకేం కావాలి ఇప్పుడు దేవుడికి తెలుసు. ఆయన సాయంకాలానికి నాకు రావాల్సిన వాటిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో కాలం నుంచి ఇవ్వటం లేనటువంటి ఒక ఆయన డబ్బులు ఇచ్చాడు నాకు ఇవ్వాల్సినవి. దేవునికి స్తోత్రం, డబ్బులు వచ్చేసినాయి. సో దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకే మనం ఏ విషయంలోనూ చింతపడితే దేవుని నామానికి అవమానం కనుక వద్దనే మాట, మనం వద్దనేటువంటి ఆ పని మనం చేసి పాపంలో ఉండి దీనిలో పాల్పంపులు పంచుకోవద్దు. ఇప్పుడు చింతపడడం పాపమా కాదా తల్లి? ఏ విషయంలో చింతపడవచ్చు, ఏ విషయంలో చింతపడకూడదు. సో చింతపడడం అమ్మా, పాపం చేసే వాళ్ళు దీనిలో పాల్పంపులు పంచుకోవచ్చా అమ్మా? పాల్పంపులు పంచుకోకూడదు. సో ఒకవేళ ఏ చింత ఉన్నా ఈరోజు తీసేసుకోవాలా. ప్రభువా నేను చింతపడుతున్నాను, దయతో క్షమించు. నీవు నేను యాకమై ఉన్నాం, నాకేం కావాలో నీకు తెలుసు. యాకం కాకపోతే ఇప్పుడు మా అబ్బాయి, నేను, మా పాప, మాస్టమ్ గారు, అమ్మ అందరం కలిసి ఉన్నాం. అమ్మకేం కావాలో నాకు తెలుసు, పిల్లలకి ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి వారికి సమకూరుస్తాను. నేను ఎక్కడుండి వాళ్ళు హైదరాబాద్లో ఉంటే ఏమని తెలుస్తుందా? అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవునితో సహవాసం లేక అన్యుడి వలె లోకంతో ఉండి శరీరానుసారంగా ఉండి నీకు రావడం లేదు అంటే ఆయనకి తెలియాలంటే నువ్వు ప్రార్థన చేయాలి కదా, నీ ప్రార్థన పరమునకు వెళ్ళాలి కదా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి కదా. ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే కదా తెలియకుండా నీకు కావలసిన ఏ ముందుగానే ఎరిగి పంపిస్తాడు కదా. అర్థమవుతుందని చెప్పేది. మనం క్రీస్తుతో ఆయన యందు ఉంటే, ఆయన మన యందు ఉంటే మనం శరీరానుసారంగా ఆలోచించం, చింతపడం. శరీరానుసారమైన మనసు చచ్చిపోతుంది. మనకి ఏం కావాలో ఆయనకు అన్నీ తెలిసిపోతాయి. ఆయన మనకు కావాల్సినవి అన్నీ అనుగ్రహిస్తాడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అవన్నీ అంటే నీకేమేం కావాలో అవన్నీ మీకు కావాలని మీ పరలోకమున్న తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. స్పష్టం కదా, ఆయనకి తెలుసు. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట, కాబట్టి మీరు చేయాల్సింది ఒక పని ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మొదట మీరు చేయాల్సింది చేస్తే రెండోది నేను చేయాల్సింది చేస్తాను అన్నాడు దేవుడు. అంతే. మనం ఏమనుకుంటామంటే ఇలా ప్రార్థన చేస్తుండగా పరలోకం అది ఆకాశాలు తెరవబడి పెట్టుబడిపోతే బాగుంది అనుకుంటాం. ఏం పెట్టి? అలాంటి ఆలోచనలు వస్తాయి కదా, పూర్వం నాకు వచ్చేవి. అందుకే నేనే చెప్తున్నాను, ఒక పెట్టి దానిలో ఏముండాలా? డబ్బు కానీ బంగారం కానీ ఉండాలా. సో అలా ఉంటే అందరూ ప్రార్థన చేస్తే పెట్టిలడిపోతాయి. సో అది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, చెప్పిన మాట, మొదట మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు ఆయన మీకు అవన్నీ మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకాలి, లోకాన్ని కాదు. ఈ మొదట నీతిని రాజ్యాన్ని గురించి మనం ఇంక అధ్యయనం చేద్దాం. మనం చేసేది అయిపోయిన తర్వాత ఇదే ప్రభువు నా మదిలో పెట్టింది. సో ఈరోజు దీని వచ్చింది, రాజ్యమును నీతిని వెదకడం ఏంటి. ఎప్పుడైతే వెదికామో అవన్నీ ఏమేం కావాలో అన్నీ మనకిస్తాడు. ఎందుకంటే మనం ఆయనను వెంబడించే వారం కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుగ్రహిస్తాడు. రేపటిని గురించి చింతపడొద్దు. దేవుడు చెప్పిన ఇంకొక మాట, రేపటిని గురించి రేపు నా పరిస్థితి ఏంటో. ప్రస్తుతం ఈరోజు రూపాయి ఉంది, ఆ రూపాయి అయిపోతే, లేదా 100 ఉంది, 100 అయిపోతే రేపటి పరిస్థితి ఏంటో అని చింత మనకొద్దు. మన దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించేవాడు మృతుడైన వాడు కాదు. మనం ఆరాధించేవాడు నోరుండి మాట్లాడినవాడు, మాట్లాడనివాడు, కళ్ళుండి చూడనివాడు కాదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అని చెప్తాం.
కానీ చింత మన మీదే ఉంటుంది. చింత అంతా ఏంటో, నా జీవితం ఏంటో, నా లైఫ్ ఏంటో, నా ముందేంటో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో, రేపటి గురించి చింతించొద్దు అంటే సంవత్సరాలు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత జరిగే పెళ్లి గురించి ఇప్పుడే చింత. పాపం. దేవుడు వద్దన్న పని చేయడమే పాపం. పోయిన వారం మీకు చెప్పాను, దేవుడు చెయ్యమన్న పని చేయడమే నీతి. దేవుడు రొట్టెని తిని పాత్రలని త్రాగండి అని దేవుడు చెప్పాడు. అది చేయడం నీతి, చెయ్యకపోవడం పాపం కదా. పోయిన బల్లారాధనకు చెప్పాను నేను. సో ఇప్పుడు మనం కొంతమంది బాప్తీసం తీసుకుని కూడా తీసుకోవడం లేదు అంటే పాపం చేస్తున్నారు. కొంతమంది బాప్తీసం తీసుకుని అయోగ్యులై తీసుకున్నారు, పాపం చేస్తున్నారు. యోగ్యంగా ఉండి తీసుకోమన్నాడు కనుక యోగ్యంగా ఉండి తీసుకోవాలా. అయితే ఈరోజు సమయం అయింది, నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, శరీర విషయమై మనసు పెట్టద్దు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, దేని గురించి? శరీరం గురించి. అందుకే రాయబడి ఉంది కదా, ఇక అలా పాపం చేసి చింత పెట్టుకుని పాపం నీలో ఏలుబడి చేయనివద్దు. చింత నాలో ఉందంటే ఏది ఏలుబడి చేస్తున్నట్టు? చింతించొద్దు అన్నాడు, పాపం చేసినట్టు. ఇప్పుడు నా శరీరం అంతా ఏది ఏలుబడి చేస్తుంది? పాపం ఏలుబడి చేస్తుంది. అలాంటి చింతతో పాపంతో ఉండి నేను బల్లలో పాల్పంపులు పంచుకుంటే అయోగ్యుడను. కాబట్టి ఆలోచన చేసి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని అడగాలి, ప్రభువా, ఒకవేళ చింతించడం వల్ల నేను పాపం చేశానేమో, ఇక మీదట చింతించకూడదు. నీవు సర్వశక్తిమంతుడవు, నిన్ను నా దేవుడిగా కలిగి నేను చింతించి మీ నామానికి అవమానం తీసుకొచ్చాను, దయతో నన్ను క్షమించు. దేవునికి స్తోత్రం. దయతో నన్ను క్షమించు. చాలా పర్యాయాలు చింతలో పడిపోయిన సాతాను మనకు చింతను తీసుకొస్తుంది. దేవుని ఆత్మ ధైర్యాన్ని ఇస్తుంది, సాతాను ఆత్మ పిరికినిస్తుంది. ఆ పిరికితనంలోనే చింత వస్తుంది. అలా చింతించి ఎన్ని పర్యాయాలు దేవుని నామానికి అవమానం తీసుకొచ్చామో. అమ్మ ఇటు చూడండి, ఎన్ని పర్యాయాలు దేవుని నామానికి అవమానం తీసుకొచ్చామో. అలా అవమానం తీసుకొచ్చి పాపులమై ఎన్నిసార్లు దీనిలో పాల్పంపులు పంచుకున్నామో. ఇక మీదట చింతించొద్దు. మన లైఫ్ గురించి కూడా చింతించొద్దు. దేవునికి స్తోత్రం.